మెదక్లోని శ్రీ సాయి చంద్ర నర్సింగ్ హోంలో కడుపులో నుంచి 10 కిలోల కణితి తీశారు డాక్టర్ సురేష్. బస్నీలాల్ భార్య గత 2 సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆ యువతి కడుపులో నుంచి 10 కిలోల కణితి గడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీశారు డాక్టర్ సురేష్. టెక్మాల్ మండలం ఆమె కడుపు నొప్పితో బాధపడుతుంది. నా భార్యను ఎన్నో హాస్పిటల్లో చూపించాము, నొప్పి తగ్గలేదు. మెదక్లోని శ్రీ సాయి చంద్ర నర్సింగ్ హోంకు చికిత్స కోసం వచ్చాం. డాక్టర్ సురేష్ కడుపులో కణితి ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారని తెలిపారు. ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో నుంచి 10 కిలోల కణితిని వెలికి తీశారని చెప్పారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ సురేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఏం లేదు సార్, మాకు మధ్యలో నొప్పి వచ్చిందని చెప్పింది. అయితే మేము లోకల్లోనే చూపించుకున్నాము. లోకల్లో చూపించేసరికి అది ఎక్కువైపోయే వల్ల మనం సూర్య హాస్పిటల్లో తీసుకొస్తే స్కానింగ్ అవి తీసేసి ఈ గడ్డ పెద్దగా అయింది, ఆపరేషన్ కావాలని చెప్పింది సార్. ఇంతకుముందు ఎట్లా తెలుసు మీకు గడ్డ అయినట్లుగా? ఆమె నొప్పి వచ్చింది సార్. మధ్య నొప్పి. ఎన్ని రోజుల క్రితం? సంవత్సరాలు అయిందా, నెలలు? 6 నెలలు అవుతుంది సార్. అది 6 నెలలు, సంవత్సరం అనుకో. అది అట్లా అనుకోలేము. వీటికి వచ్చేటలాగల్లా సార్ ఏమన్నాడంటే మధ్యలో స్కానింగ్ తీసేటలాగల్లా కొంచెం గడ్డోలే తయారవుతుంది, మాతోటి కాదు వేరే డాక్టర్ని పిలిపించి చేపిస్తామని చెప్పి. నేను ఆపరేషన్ చేసిరా? నేను ఆపరేషన్ చేసి. అయితే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినాక నైట్ మంట అని వచ్చేసి ఆపరేషన్ చేసింది ఎవరు? ఏ దవాఖానా? సూర్య హాస్పిటల్ సార్ మంచిగా చేసింది కదా? మంచిగానే చేసింది. ముండావతి లక్ష్మి అని టేక్మాల్ మండలం నుంచి రావడం జరిగింది. ఆమె గత సంవత్సరం నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండగా పలు హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ డయాగ్నోజ్ చేయలేదు. తర్వాత మా దగ్గరికి వస్తే స్కానింగ్ చేయగా పెద్ద గడ్డ 10 కిలోల గడ్డ కనిపించింది. సో దానికి గర్భసంచి పైన తయారైంది కాబట్టి దాన్ని ఆపరేషన్ చేసి విజయవంతంగా చేయడం జరిగింది. ఆ గడ్డతో పాటు ఇప్పుడు పేషెంట్ కూడా బాగా సేఫ్గా ఉన్నారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు విన్నవించేది ఏంటంటే చిన్న కడుపు నొప్పి అయినా కానీ ఏదైనా కానీ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుంటే ఇంత పెద్దగా కాకుండా చూడడానికి ఉంటుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!